వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వికారాబాద్ జిల్లా 24వ వార్డు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరపున రుచిత సాయి చరణ్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమకు ఓటు వేసి గెలిపిస్తే వార్డుకు వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థ మొదలైనవి ఏర్పాటు చేసి వార్డును అభివృద్ధి చేస్తారని తెలిపారు. బీజేపీ పార్టీ తన పైన నమ్మకాన్ని ఉంచి తన టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. మేము 24వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ నుంచి మాకు జనాల్లో ఎంతో మద్దతు ఉంది. అందుకే మేము ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. విజయానికి దగ్గరున్నామని ప్రజలకు తెలియజేయడానికి ఈ ర్యాలీ చేస్తున్నాం. అలాగే పెద్ద ఎత్తున గెలుస్తాం. ఇప్పుడు కాకుండా అలాగే ఇప్పుడు ఏవైతే మనం ఈ ర్యాలీ చేసినామో ఈ ర్యాలీలో మేము ఎక్కడెక్కడైతే నడిచిన చోట రోడ్ లేదో ఆ రోడ్ ని ఒక సంవత్సరం లోపల గవర్నమెంట్ నుంచి ఏపించే ప్రయత్నం 100కి 100% చేస్తాము. లేని ఎడల మేము రాజీనామా చేయడానికి వెనకపోమని చెప్పి ఈ జనాల సాక్షిగా మాటిస్తున్నాను. ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని, ఈ ప్రజా బలాన్ని కల్పించిన నాకు, మా తల్లిదండ్రులకు అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. మన వాళ్ళలో మన యువత యొక్క సపోర్ట్ ఏ విధంగా ఉంది? ఒకసారి మీరే చూడొచ్చు అన్న, కనిపిస్తుంది కదా యువత సపోర్ట్ ఏందనేది. ఒక వార్డు నుంచే కాదు, ప్రతి మండల కేంద్రం నుంచి యువమోర్చా నాయకుడు, ప్రతి ఒక్క యువమోర్చా నాయకుడు వచ్చిండు. యువమోర్చా నాయకుడు మీరు చూడొచ్చు, ప్రతి మండలం నుంచి ఉన్నారు. మళ్ళా మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు. మహిళామూర్తులు అందరికీ ధన్యవాదాలు. అలాగే నా తోటి సహచరులైన యువకులందరికీ, పెద్దవారికి ప్రణామములు, ధన్యవాదాలు. ప్రచారంలో భాగంగా మన వాళ్ళు ప్రధాన సమస్య ఏమైనా వెతికించారు? అయితే మెయిన్ గా 24వ వార్డులో ఇప్పుడు ఇది భవానీ నగర్ అని ఉంది. ఈ కాలనీలో మనకి రోడ్ల సమస్య ఒకటి ముఖ్యంగా ఉంది. వీధి దీపాల సమస్య ఉంది. రోడ్ల సమస్య వచ్చే సంవత్సరం లోపల పూర్తి చేస్తాం. వీధి దీపాలు గెలిచిన 10 రోజుల లోపలనే వీధి దీపాల ప్రాబ్లం ని మొత్తం సాల్వ్ చేస్తాం. అలాగే ఇక్కడ ముందలున్న LIGలో పాత రోడ్డు అంటే అండర్ డ్రైనేజ్ చేయడం కారణంగా ఆ రోడ్డు ఇబ్బంది ఉంది. ఆ రోడ్డు ఇబ్బంది ఏదైతుందో దాన్ని గిటంగా వర్షాకాలం, ఇప్పుడు వచ్చే వర్షాకాలం లోపు దాన్ని మొత్తం నీట్ గా చేపిస్తాం. అలాగే ఇంకో నీటి సమస్య ఉంది. ఇప్పుడు వచ్చే సమ్మర్ లో నీటి సమస్య ఉండొద్దు, దాని LIG కాలనీలో నీటి సమస్యను పూర్తి చేస్తాం. అలాగే మీదకెళ్తే మన రైతు బజార్ దగ్గర రోడ్డు సమస్య ఉంది. ఆ రోడ్డు సమస్యను కూడా తీరుస్తామని చెప్పి జనాలకి మాటిస్తున్నాం. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఉన్న సమస్యలు అయితే వీధి దీపాలు ఒకటి, రెండోది రోడ్డు సమస్యలే. వచ్చే సంవత్సరం లోపల రోడ్డు సమస్యలు అన్నింటినీ పూర్తి చేస్తాం. వీధి దీపాలని వచ్చిన 10 రోజుల్లో చేస్తాం. అలాగే ఇంకోటి ఉంది మా ఆశ, అంటే మీరు ఇక్కడ చాలా మంది ఇందోర్ వెళ్ళి ఉంటారు. ఇందోర్ క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా. అలా ఒక మోడల్ ని వికారాబాద్ లో మా వార్డుని 24వ వార్డుని క్లీనెస్ట్ వార్డుగా తీర్చిదిద్దాలనేది మా యొక్క ఆకాంక్ష. కావున దీనికి అందరూ ప్రజలు సహకరిస్తే ఈ ఆకాంక్షని వచ్చే సంవత్సరం లోపు పూర్తి చేసుకోగలుగుతామని కోరుకుంటున్నాను. క్లీనెస్ట్ వార్డ్ ఆఫ్ వికారాబాద్ కావాలనేది మా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి తర్వాత వేరే పార్టీలకి జాయిన్ అవుతారు. మరి మీరు బీజేపీ కానీ కాకపోతే రూలింగ్ పార్టీ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఉంది. ఓన్లీ మీ టికెట్ కోసం ఆశించి పార్టీలో వర్క్ చేస్తారా, లేకపోతే మళ్ళీ డెవలప్మెంట్ కోసం అని కాంగ్రెస్ లో పోతారు? మీ జనాలకి అంటే ఏమి అవగాహన ఇస్తారు, ఏం చెప్తారు? అంటే మేము ఊసరవెల్లి లెక్క లేమన్నా, గోడ మీద పిల్లి లెక్క అసలే లేము. ఎటు గవర్నమెంట్ ఉంటే అటు గవర్నమెంట్ దుంకాలనుకుంటే, నేను ఈ రాజకీయ జీవితంలో 12 సంవత్సరాలు మించున్నా. అప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇలా యువమోర్చా జిల్లా అధ్యక్షునిగా నిలబడ్డా. అంటే సెంట్రల్ ఫండ్స్, ఇంకోటి ఇక్కడ వచ్చే ఫండ్స్ ఏవైతున్నాయో అవన్నీ సెంట్రల్ ఫండ్సే. 2015 ఫినాన్స్ నుంచే వస్తున్నాయి. ఇంకా అట్లాంటిది ఏమి ఇస్తారని చెప్పి వాళ్ళ గవర్నమెంట్ లో పోవాలి. ఇప్పుడు మనం మొన్నటికి చూసినట్టయితే 1వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళే మెంబర్ చైర్మన్ పర్సన్ అని మన కేసీఆర్ గారు అనౌన్స్మెంట్ చేశారు. తర్వాత నెక్స్ట్ డేనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే రాజకీయ సమీకరణాలు అంటే ఎలాంటివి అంటే, ఏదైతే రూలింగ్ పార్టీలు ఉందో మాకు నిధులు, నియామకాలు, మాకు బడ్జెట్ రావాలి, డెవలప్మెంట్ కావాలని చెప్పి వాళ్ళు పోయినామని చెప్పి చెప్తారు. మరి మీరేమి ఇస్తారు దాని కౌంటర్ ఏమి ఇస్తారు? అన్న, బడ్జెట్ వచ్చేది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నుంచే. మేము ఒక్కటే స్టాండ్ పైన నిలబడి కొట్లాడాలనుకుంటున్నాము. గోడ మీద పిల్లి లెక్క అటు ఇటు దుంకాలని అనుకుంటలేము. ఎవరైతే దుంకుతారో వాళ్ళు జనాలలో నమ్మకం కోల్పోతారు. వాళ్ళు ఒక పార్టీలోనే స్టాండర్డ్ గా నిలబడలేనప్పుడు ప్రజలకి చెప్పిన ఏవైతే హామీలు ఉన్నాయో అవి ఎట్లా పూర్తి చేస్తారు? చేసేది కష్టం. కాబట్టి అలాంటి ఇబ్బంది ఉండదు. ఒకటే పార్టీలో ఉన్నాం, ఒకటే పార్టీలో ఉంటాం. చచ్చేంత వరకు ఇదే కండువా కప్పుకొని చచ్చిపోతాం తప్ప ఇంకో పార్టీ మారే అవకాశం లేదు.
ధన్యవాదాలన్నా. 24వ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. 24వ వార్డు క్యాండిడేట్ మా వైఫ్ రుచితారెడ్డి గారు, ఈమె నిలబెట్టినాం. మహిళల ద్వారా మద్దతు చాలా ఉంది మా భార్యకి. అలాగే యువకుల నుంచి నాకు సపోర్ట్ ఉంది. ఏ అర్ధరాత్రి చీమ చిటుకుమన్నా ఫోన్ చేస్తే వెంటనే స్పందించేటోళ్ళము. ఒక్కసారి అవకాశం ఇస్తే ఇంకా మేము చేసే పనులని ఇంకా మెరుగుపరుచుకుంటామని చెప్పి మెరుగుపరుచుకుంటామని చెప్తున్నాం. ధన్యవాదాలు మీడియా మిత్రులకి, నాకు సహకరిస్తున్న యువకులకి, మహిళామూర్తులకి, పెద్ద మనుషులందరికీ ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే రూలింగ్ పార్టీ డబ్బు మధ్యమం అన్ని పంచుతుందంటారు. మరి దానికి ప్రలోభపడేట జనాలు ఇట ఆకర్షితున్నాయి. ఆ పార్టీకి మంచి మెజార్టీ తెప్పిస్తాం, మేము 34 సీట్లకు 30 సీట్లు బరాబర్ తెప్పిస్తామని అంటారు. మీరు దానికి మీ అన్న, డబ్బు మందు ఇలా ఇవే ప్రలోభాలు చేస్తాయంటే ఇలా నరేంద్ర మోడీ ఛాయ్ అమ్ముకునే నరేంద్ర మోడీ పీఎం కాకుండే, ఛాయ్ అమ్మే నరేంద్ర మోడీ పీఎం ఏ టాటానో ఏ బిర్లానో ఏ అదానీనో అవుతుండే. అట్లాంటిది ఒక ఛాయ్ అమ్ముకునే వాడు, ఛాయ్ అమ్ముకునే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిందంటే మీరు ఆలోచన చేయాలి. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని జనాలు అన్ని చూస్తారు, ఎవరు కోటేయాలి, ఎట్లా ఓటేయాలి అనేది వాళ్ళకి చాలా బాగా అవగాహన ఉన్నది. వాళ్ళ అవగాహనతోని ఎవరు స్పందిస్తారు, ఎవరు పబ్లిక్ లో ఉంటారు, ఎవరు అందుబాటులో ఉంటారు అనేది కూడా చూస్తారు. కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని అందరూ వాళ్ళ అమూల్యమైన ఓటుని బీజేపీకి వేసి సీరియల్ నెంబర్ 2 బీజేపీ గుర్తుపై వేసి గెలిపేయాలని కోరుకుంటున్నాం. ఫైనల్ గా మన వికారాబాద్ లో చైర్పర్సన్ ఒకరు ఉన్నారు. మినిమం మీ బీజేపీ పార్టీ నుంచి ఎన్ని కౌన్సిలర్ సీట్లు గెలుస్తారని నమ్మకం ఉంది? మేము 28 స్థానాల్లో పోటీ చేస్తున్నామన్నా, 34 స్థానాలకు గాను. ఆ 28 స్థానాల్లో మేము మాక్సిమం మాకు చైర్మన్ గానికి ఎంత అవకాశం ఉంటే అంత గెలిచే అవకాశం చేస్తున్నామన్నా. అందులో ముఖ్యంగా మొదటిది ఇదే వార్డు, చైర్మన్ కి తోడ్పడే మొదటి వార్డు ఇదే, గెలిపి చూపిస్తామన్నా. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.